రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ బంధువులు అనుచరులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి బావమర్ది సింగూరు జలాశయం కింద అక్రమంగా చేపల చెరువును ఏర్పాటు చేసి ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నాడు. అక్రమ చేపల చెరువును బీఆర్ఎస్ కార్యకర్త అశోక్ కుమార్ నిలదీయడంతో ఆయనను పోలీసులతో కలిసి అరెస్టు చేయించారు. అశోక్ను జైరాబాద్ పోలీసులు సంగారెడ్డిలో బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆరా తీశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్న సంయమనం పాటిస్తున్నామన్నారు. మంత్రి దామోదర హయాంలో ఆందోళన నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు చంటి క్రాంతి కిరణ్. మంత్రి గారు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అందరిని కూడా బెదిరిస్తున్నాడు. వాళ్ళ బామ్మర్ది చేస్తున్న అక్రమాల గురించి, వాళ్ళ అనుచరులు సింగూరు జలాశయంలో చేపల చెరువు గురించి, అట్లాగే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పి ప్రజల తరఫున సోషల్ మీడియాలో కొట్టాడుతున్నందుకు మా పార్టీ కార్యకర్త అశోక్ కుమార్ని ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మఫ్టీలో వచ్చి పోలీసులేనంట, గుర్తు తెలియని ఏమనుకున్నాం, పోలీసులేనంట మఫ్టీలో వచ్చి స్విఫ్ట్ కార్లో ఎత్తుకపోయారు. మఫ్టీలో ఉన్న వ్యక్తులు స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక మనిషిని కాళ్ళు చేతులు ఒకరు తలకాయ ఒకరు పట్టుకొని కార్లు ఎత్తేసుకొని పట్టుకొని పోతే ఎవరు ఎత్తుకపోయారు అనుకోవాలి, ఎవరు తీసుకుపోయారు అనుకోవాలి, పోలీసులు అనుకోవాలా లేదంటే మాఫియా ముఠాలు అనుకోవాలన్నా ఏమనుకోవాలి? చివరికి మేము ఆ వ్యక్తుల్ని సీసీ కెమెరాల నుంచి గుర్తుపట్టి అక్కడ దాంట్లో కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పి గ్రహించి మేము జైరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసినారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిండంట, దాని మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్ట, దానికోసం అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజల్ని వేధించడం, ప్రజల మాట్లాడే హక్కుని, ప్రశ్నించే గొంతుల్ని ఇది అణిచివేసే కుట్ర దామోదర రాజనరసింహ గారు చేస్తున్నారు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని మంచి పనులు చేసినారని పొగుడతారు. మీరు చేయకపోతే ఎందుకు చేయలేని ప్రజలు ప్రశ్నిస్తారు. అది ప్రజలకున్న హక్కు. కానీ మీరు దేన్ని కూడా భరించుకోలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉండడం అనేది చాలా సిగ్గుచేటనే విషయం. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు 2 సంవత్సరాల కాలం 2.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు చేసిన ఒక్క ఉపయోగం కూడా ఏమీ లేదు.